Hello students, welcome back. Intermediate 2B మ్యాథమెటిక్స్ తెలంగాణలో ఈ నెల 22 నుంచి బెటర్మెంట్ ఆర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ జరుగుతున్నాయి. దానికోసం ప్రత్యేకంగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐబీ ఎగ్జామ్స్ కోసం సీనియర్ ఇంటర్ 2B ఇంపార్టెంట్ సమ్స్ అన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గన్ షాట్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా విని వీటిని ఫాలో అయ్యి 100% ప్రిపేర్ అవ్వండి. మీరు అనుకున్నటువంటి 100% సక్సెస్ తప్పనిసరిగా వస్తుంది. అయితే ముందుగా విఎస్ఏ క్యూస్ చూద్దాం. 2B మ్యాథ్స్ విఎస్ఏ క్యూస్ క్వశ్చన్ నెంబర్ 1లో మినిమం చేయాల్సినటువంటి మోడల్స్ ఇవే కాదు, ఈ మోడల్స్. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చాడు, దాని సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. అలాగే రెండవ ప్రాబ్లం, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 2,3 అయితే ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ 3, 4 ఉంటాయి, అవి చూసుకోవాలి. అలాగే సర్కిల్ ఇస్తే సెంటర్ రేడియస్ కనుక్కునేటువంటి మోడల్స్. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ 2x² + ay² - 3x + 2y - 1 = 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్, ఆల్సో ఫైండ్ ఇట్స్ రేడియస్. ఇది ఒక సర్కిల్ కనుక రిప్రజెంట్ చేస్తే దాని సెంటర్ కనుక్కోవాలి, రేడియస్ కనుక్కోవాలి. ఇక్కడ సెంటర్ కనుక్కోవాలని ఇవ్వలేదు, రేడియస్ కనుక్కోమన్నాడు. రేడియస్ కనుక్కోవాలంటే తప్పనిసరిగా సెంటర్ కనుక్కోవాల్సిందే. నెక్స్ట్ 4వ మోడల్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద 2 పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. 4,2 k, -3 అవి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² - 5x + 8y + 6 = 0తో కాంజుగేట్ అయితే కే వాల్యూ ఎంత అన్నాడు. కాంజుగేట్ పాయింట్స్ అయితే కండిషన్ ఏంటి, S12 = 0. ఇది ఒక మోడల్. అలాగే పారామెట్రిక్ ఈక్వేషన్స్, అబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ x - 3 హోల్ స్క్వేర్ + y - 4 హోల్ స్క్వేర్ = 8. సో పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని చెప్పి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇస్తాడు, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ కూడా ఇస్తాడు. అంటే x - h హోల్ స్క్వేర్ + y - k హోల్ స్క్వేర్ r² మోడల్లో, ఈ మోడల్లో కూడా సమ్ సర్కిల్ ఇచ్చి పారామెట్రిక్ ఈక్వేషన్స్ కనుక్కోమంటాడు. పారామెట్రిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, x + g cos θ + y + f sin θ, x + g + r cos θ, y + f + r sin θ. అలా క్వశ్చన్ నెంబర్ 1 కోసం ఆ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 కోసం, ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ 5,4 టు ద సర్కిల్ ఈజ్ 1 దెన్ ఫైండ్ కే. లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ √S11 వాల్యూ 1 ఇచ్చాడు, కే కనుక్కోమంటున్నాడు. అలాగే పోల్ ఆఫ్ ద లైన్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్, పోల్ ఆఫ్ ద లైన్ ax + by + c విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² = r². పోలార్ కనుక్కుని ax + by + cతో కంపేర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. పోలార్కి ఫార్ములా ఏంటి, S1 = 0. నెక్స్ట్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. వన్ ఎండ్ ఈజ్ 2,3. ఒక సర్కిల్కి సెంటర్ కనుక్కుని ఇచ్చిన ఎండ్ని ఒక సైడ్ రాసుకుని అదర్ ఎండ్ x, y అనుకుని సెంటర్ అనేది డయామీటర్కి మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా వేస్తే మీకు అదర్ ఎండ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 4th మోడల్, ఫైండ్ ద పోలార్ ఆఫ్ 1,2 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. పోలార్కి ఫార్ములా S1 = 0. నెక్స్ట్ 5వది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఎట్ P 3,5 టు ద సర్కిల్. నార్మల్, ఎవ్రీ నార్మల్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి సర్కిల్ సెంటర్ కనుక్కుని సెంటరు క్యాపిటల్ C అనుకోండి, C 5,1 అవుతుంది. ఇచ్చిన పాయింట్ 3,5 పాయింట్ సర్కిల్తో సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కనుక్కోవచ్చు. అంటే 2 పాయింట్ ఫామ్తో నార్మల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. ఇది తెలంగాణ 2B రేపు 22వ తారీఖున జరిగేటువంటి బెటర్మెంట్ ఆర్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ కోసం వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో. మీరు దీన్ని పూర్తిగా చూసి మీరు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ సర్కిల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండి కామన్ కార్డ్. 2√r² - d². అంటే ఇది సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో అటువంటి ప్రాబ్లం అండి యాక్చువల్గా. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 సర్కిల్స్. 2 సర్కిల్స్ మధ్యన యాంగిల్ కనుక్కోవాలి. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద 3 సర్కిల్స్.
Next, find the angle between the show that the angle between the two circles is 3 pi by 4. Two circles మధ్యన angle cos theta is equal to d square minus r1 square minus r2 square by 2 r1 r2 ఫార్ములా వేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఇది పెరాబోలాలో నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పెరాబోలా y square is equal to 6x at the positive end of the lattice rectum. రెండో ప్రాబ్లం, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద పెరాబోలా హూస్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ 5/2. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం అండి ఇది. ఫోకల్ డిస్టెన్స్ x1 + a 5/2 ఇచ్చాడు. పెరాబోలా నుంచి 4a వాల్యూ 2 కాబట్టి a = 1/2, x1 + 1/2 = 5/2. పాయింట్స్ 2, ±2, 2 వస్తాయండి. అలాగే ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి ఉంది, ఫోకల్ డిస్టెన్స్. నాలుగో ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద పెరాబోలా y square 8x whose focal distance is 10. రెండు సేమ్ మోడల్. అలాగే థర్డ్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా whose vertex 3, -2 అండ్ ఫోకస్ 3, 1. x కోఆర్డినేట్స్ ఈక్వల్ కాబట్టి పెరాబోలా యొక్క యాక్సిస్ ప్యారలల్ టు y యాక్సిస్గా ఉంటుంది. నెక్స్ట్ 1/2, 2 is one extremities of the focal chord of the parabola y square 8x, then find the other extremity. అలాగే ఐదో ప్రాబ్లము హైపర్బోలాలో నుంచి ఇచ్చాడు. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద asymptotes of the hyperbola is 30 degrees, find its eccentricity. హైపర్బోలా asymptotes మధ్యన యాంగిల్ థీటా ఇచ్చాడు, ఎసెంట్రిసిటీ కనుక్కోవాలి. థీటా ఈజ్ ఈక్వల్ టు 30, eccentricity. Next, if the eccentricity of the hyperbola 5/4 అయితే find the eccentricity of the conjugate hyperbola. అంటే ఇది ఈ అనుకుంటే ఈ డాష్ల మధ్యన రిలేషన్ ఇది. ఈ ఫార్ములా వేస్తే రెండో ప్రాబ్లంకి ఆన్సర్ వస్తుంది. అలాగే E1 ఆర్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద హైపర్బోలా అండ్ కాంజుగేట్ హైపర్బోలా, దెన్ ప్రూవ్ దట్ 1/E² + 1/E1² = 1. నెక్స్ట్ నాలుగోది ఎసెంట్రిసిటీ అండ్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ది హైపర్బోలా. ఇది కాంజుగేట్ హైపర్బోలా అండి. 9x² - 16y² = -144 అవుతుంది. కాంజుగేట్ హైపర్బోలా. దాని ఎసెంట్రిసిటీ, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. క్వశ్చన్ నెంబర్ 6. ఈ మోడల్స్ 100% చేస్తే మీకు 100% రిజల్ట్ వస్తుంది. అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఓకేనండి. ఇంకో క్వశ్చన్ ఉంది హైపర్బోలాలో, చూద్దాం. ఇఫ్ 3x - 4y + k = 0 is a tangent to the hyperbola x² - 4y² = 5, then find k. ఆరో ప్రాబ్లం ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లమ్స్. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ sin² x / 1 + cos 2x dx. అలాగే రెండో ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ dx / x + 3 √x + 2 dx. మూడో ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ 1/cos hx + sin hx dx. నెక్స్ట్ నాలుగోది ఇంటిగ్రల్ ఆఫ్ x⁴(8/1 + x⁴18 dx. ఐదోది ఇంటిగ్రల్ ఆఫ్ e⁴x * 1 + log x (x) dx. ఈ ఐదో ప్రాబ్లం మోడల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఒకటోది ఇంటిగ్రల్ ఆఫ్ 2x + 1/x² + x + 1 dx. ఇది f'(x/f(x) మోడల్ లాగా ఉంది. ఈ రెండో ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంటిగ్రల్ ఆఫ్ sec²x * cosec²x dx. ఈ మూడో ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x log x log x dx. నాలుగో ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ ఆఫ్ e⁴x * 1 + x/cos² x e⁴x. ఐదోది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మోడల్లో ఇంటిగ్రల్ ఆఫ్ x log x. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఒకటో క్వశ్చన్ ఇంటిగ్రల్ 2 to 3 2x / 1 + x². ఇది f'(x/f(x) మోడల్ లాగా ఉంది. నెక్స్ట్ రెండోది ఇంటిగ్రల్ 0 to 1 x² / x² + 1 dx. మూడోది ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π√2 + 2 cos θ dθ. నాలుగులో 2 బిట్స్ ఉన్నాయండి మోడ్ ఫంక్షన్ మీద. ఇంటిగ్రల్ 0 to 4 mod of 2 - x dx. రెండోది ఇంటిగ్రల్ 0 to 2 mod of 1 - x dx. ఐదోది డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ 0 to π/2 sin power 5x / sin power 5x + cos power 5x dx. దీని ఆన్సర్ π/4 వస్తుంది. న్యూమరేటర్లో డినామినేటర్లో సైన్కి కాస్కి పవర్స్ సేమ్గా ఉన్నాయి కదా, ఆన్సర్ π/4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఏరియాస్లో సమ్స్ అండి. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై y = x³ + 3 and x axis, x = -1 and x = 2.
నెక్స్ట్ రెండోది ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజన్ ఎన్క్లోజ్డ్ బై ద కర్వ్స్ x ఈజ్ ఈక్వల్ 4 మైనస్ వై స్క్వేర్ కామా x ఈజ్ ఈక్వల్ 0. మూడోది ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీని ఆన్సర్ 0 రావచ్చు. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ పవర్ 6x ఇంటూ కాస్ పవర్ 4x ఇంటూ డిఎక్స్. రిడక్షన్ ఫార్ములా మీద సమ్స్ అండి ఇవి. నెక్స్ట్ ఐదోది ఇంటిగ్రల్ ఏరియా అండర్ ద కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ 0 టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 టు పై 2π. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోదండి. ఫస్ట్ క్వశ్చన్ ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు y ఈక్వల్ a cos 3x ప్లస్ b sin 3x వేర్ a and b ఆర్ పారామీటర్స్. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి ఇది. నెక్స్ట్ ఆర్డర్ డిగ్రీ కనుక్కోవడంలో రెండో ప్రాబ్లం ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ dy బై dx హోల్ క్యూబ్ హోల్ పవర్ 6/5 ఈజ్ ఈక్వల్ 6y. ఇక్కడ పవర్లో డెరివేటివ్స్కి రాడికల్ ఉంది, దాన్ని రిమూవ్ చేసి దీని ఆర్డర్ డిగ్రీ చెప్పాలి. Find the order and degree of x power half into d square y by dx square whole power 1/3 plus x into dy by dx plus y is equal to 0. దీంట్లో కూడా డెరివేటివ్ పవర్లో రాడికల్ అంటే ఫ్రాక్షన్ ఉంది 1/3, దాన్ని రిమూవ్ చేసి చెప్పాలి ఆర్డర్ డిగ్రీ. అలాగే ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ dy by dx is equal to 2y by x. నెక్స్ట్ ఫార్మ్ ద differential equation corresponding to the family of curves y is equal to c into x minus c whole square where c is a parameter. దీంట్లో నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 1 ఉన్నాయి కాబట్టి ఒకసారి డిఫరెన్షియేషన్ చేసి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఇవండి 10 బిఎస్ఏక్యూస్. మీరు బిలీఫ్తో 100% వర్క్ చేస్తే 100% సక్సెస్ ఉంటుంది. ఇవన్నీ గన్ షాట్గా మీకు రేపు ఎగ్జామ్లో దిగేటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ చూద్దామండి. షార్ట్ ఆన్సర్స్లో 11th క్వశ్చన్ అండి ఇది సర్కిల్స్లో question. Find the length of the chord intersected by the circle x square plus y square minus x plus 3y minus 22 is equal to 0 on the line y is equal to x minus 3. Length of the chord 2 root of r square minus d square. అలాగే రెండోది length of the chords intercepted by the circle on the line. ఈ రెండు కూడా length of the chord మీద సమస్యనండి. మూడోది find the value of k if the two lines are conjugate lines with respect to the circle. టూ లైన్స్ ఒక సర్కిల్తో కాంజుగేట్ లైన్స్ అయితే కండిషన్ ఆర్ స్క్వేర్ ఉంటే L1g ప్లస్ M1f మైనస్ N1 ఇంటూ L2g ప్లస్ M2f మైనస్ N2 ఈజ్ ఈక్వల్ L1L2 ప్లస్ M1M2 N1N2. ఆ ఫార్ములా వేసి చేయాలండి. నెక్స్ట్ ఇఫ్ ఏ పాయింట్ P మూవింగ్ సచ్ దట్ ద లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అంటే √S11 √S11 డాష్ ఈజ్ ఈక్వల్ 2:3 అయితే P యొక్క లోకస్ కనుక్కోవాలి. ఐదో ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ టచ్ ఎక్స్టర్నల్లీ అట్ 5,5 అండ్ హ్యావింగ్ రేడియస్ 5 యూనిట్స్. ఇది లాంగ్ ఆన్సర్స్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ప్రాబ్లమ్స్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కటింగ్ ఆర్థోగనల్లీ ద టూ సర్కిల్స్ అండ్ has 2x plus 3y is equal to 7 as diameter. టూ సర్కిల్స్ ఆర్థోగనల్గా కట్ చేస్తూ 2x plus 3y is equal to 7 డయామీటర్గా ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంట. నెక్స్ట్ రెండోదండి ఇది పొరపాటున మళ్ళీ ఒకటి పడింది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ద సర్కిల్స్ ఆర్థోగనల్లీ విచ్ కట్ ద సర్కిల్ x square plus y square minus 4x plus 2y minus 7 is equal to 0 అండ్ హ్యావింగ్ ద సెంటర్ 2,3. ఈ సర్కిల్ ఆర్థోగనల్ కట్ చేయాలి, 2,3 సెంటర్గా ఉన్న సర్కిల్ని కనుక్కోవాలి. Next problem, if two circles x square plus y square plus 2gx plus 2fy is equal to 0 and x square plus y square plus 2g dash x plus 2f dash y is equal to 0 touch each other, then show that f dash g is equal to g dash f. Next radical center అండి 3 circles ఇస్తాడు. రెండు radical axis కనుక్కొని సాల్వ్ చేస్తే 1 center వస్తుంది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ నాలుగో ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ హ్యావింగ్ సెంటర్ x ఆన్ x ప్లస్ y ఈక్వల్ 4 అండ్ ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2y ప్లస్ 4 ఈక్వల్ 0 ఆర్థోగనల్లీ. ఇచ్చిన సర్కిల్ ఆర్థోగనల్గా కట్ చేస్తూ సెంటర్ x ప్లస్ y ఈక్వల్ 4 మీద ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అండి. ఇది ఎలిప్స్లోది. 13, 14 ఎలిప్స్లో సమ్స్. Next, find the length of major axis, minor axis, latus rectum, eccentricity, coordinate of center, foci and
ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద ఎలిప్స్ స్టాండర్డ్ ఫార్ములా కన్వర్ట్ చేసుకోవాలి. 9x² + 16y² = 144 కదా, అంటే x² / 16 + y² / 9 = 1గా మార్చుకోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకై, లెంగ్త్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద ఎలిప్స్. నెక్స్ట్ మూడోది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద ఎలిప్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. Next one, find the equation of the ellipse in the standard form whose distance between foci 2 and 2a is equal to and length of lattice rectum 2b² / a 15/2 ఇచ్చాడు. ఐదో ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ రిఫర్డ్ టు ఇట్స్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ ఆర్ ద కోఆర్డినేట్ యాక్సిస్ x, y respectively with lattice rectum of length 4 and distance between foci 4 and 2. Most important problems ఇచ్చామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ఇది కూడా ఎలిప్స్లో ప్రాబ్లమే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ టు ద ఎలిప్స్ x² + y² = 33 at the point -1, 2. రెండో ప్రాబ్లం ఫైండ్ ద కండిషన్ దట్ ద లైన్ x cos alpha + y sin alpha = p to be a tangent to the ellipse x² / a² + y² / b² = 1. a² l² + b² m² = n². ఆ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మూడో ప్రాబ్లం అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద లైన్ 4x + 5 + k is a tangent to the ellipse x² + 3y² = 3. నెక్స్ట్ నాలుగోది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద ఎలిప్స్ 2x² + 3y² = 11 at the point whose ordinate is 1. నెక్స్ట్ ఐదో ప్రాబ్లం ఇఫ్ ఏ పాయింట్ p on the ellipse x² / a² + y² / b² = 1 whose foci are s and s', then show that sp + s'(p) = 2a. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, హైపర్బోలా. ఫస్ట్ వన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద హైపర్బోలా 3x² - 4y² = 12 which are one is parallel and another one is perpendicular to the line y = x - 4. ఈ లైన్కి ప్యారలల్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ కనుక్కోవాలి. దానికోసం ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎలా తీసుకోవాలి, మీరు స్లో ఫార్ములా తీసుకోవాలి. y = mx + r - √a² m² - b² మోడల్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకై, లెంగ్త్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద హైపర్బోలా x² - 4y² = 4. నాలుగోది సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకై, ఈ డైరెక్ట్రిక్స్, లెంగ్త్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఆఫ్ ద హైపర్బోలా 9x² - 16y² + 72x - 32y - 16 = 0. Next, show that the angle between the asymptotes of the hyperbola x² / a² - y² / b² = 1 is 2 × tan inverse b / a or 2 secant inverse e. Next, ఐదోది tangent to the hyperbola x² / a² - y² / b² = 1 makes angles θ1, θ2 with the transverse axis of the hyperbola. Then show that the point of intersection of the tangents lies on the curve 2xy = k × x² - y² where θ1 tan θ1 + tan θ2 = k. ఇదే ప్రాబ్లమ్ ఎలిప్స్, హైపర్బోలా, సర్కిల్స్, పెరాబోలాలో కూడా ఉంటుందండి. ఈ 4 ప్రాబ్లం చాప్టర్స్లోనూ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ నెంబర్ 16, 17 కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండి. 16 డెఫినెట్ ఇంటిగ్రేషన్, 17 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, 16 చూద్దామండి. ఇంటిగ్రల్ π/6 to π/3 √sin x + √sin x + √cos x dx. ఇంటిగ్రల్ π/6 to π/3 √sin x √sin x + √cos x dx. ఇది ఆన్సర్ π/12 వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to π/2 a sin x + b cos x sin x + cos x dx. దీని ఆన్సర్ a + b/4 వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to π/2 dx/4 + 5 cos x. నెక్స్ట్ 4లో 2 బిట్స్ ఉన్నాయండి. ఇంటిగ్రల్ -π/2 + π/2 sin² x cos² x dx. దాంట్లో రెండోది 0 to 2π sin⁴x cos⁴x dx. ఐదోది ఏరియాస్లో సమ్. ఫైండ్ ద ఏరియా bounded by the curve y = sin x and y = cos x between the two consecutive point of intersections. Next, 17th problem, differential equations. Differential equations లో ఇది వేరియబుల్స్ సపరబుల్ లోను హోమోజీనియస్ లోను మిక్స్ అయినటువంటి 5 క్వశ్చన్లు అండి ఇవి. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ xy² + x dx + yx² + y dy = 0. రెండోది సాల్వ్ dy/dx + 1 = e⁴x + 5. మూడోది సాల్వ్ dy/dx = e⁴x - 5 + x² × e⁴ - 5.
నాలుగోది సాల్వ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈజ్వల్ 2x బై డివై. ఐదోది x log x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్వల్ 2 log x. అలాగే 17 అయిపోయినాయి కదా, అంటే షార్ట్ ఆన్సర్స్ కూడా కంప్లీటెడ్. లాంగ్ ఆన్సర్లో 18 నుంచి స్టార్ట్ అవుతాయి. 18th క్వశ్చన్ ఏంటండి, సర్కిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. లాంగ్ ఆన్సర్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 4,1, 6,5 అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ ద లైన్ 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ 0. అలాగే సేమ్ అలాంటి ప్రాబ్లమే, అంటే 2 పాయింట్లు గుండా పాస్ అవుతూ సర్కిల్ యొక్క సెంటర్ ఒక లైన్ మీద ఉంటే అలాంటి సర్కిల్ కనుక్కోవాలన్నాడు. ఇలాంటి 4 ప్రాబ్లమ్స్ ఉంటాయండి, 2 ఇచ్చాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2, -3 and -4, 5 and having center on the line 4x plus 3y plus 1 is equal to 0. ఆ రెండు సేమ్ మోడల్ అండి. నెక్స్ట్ మూడో ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి ఇఫ్ ద పాయింట్స్ 2, 0, 0, 1, 4, 5, 0, C ఆర్ కాన్సెక్యూటివ్. 4 పాయింట్స్ కాన్సెక్యూటివ్ అయితే సి కనుక్కోవాలి. ముందు మీరు 3 పాయింట్స్ ఉన్న పాస్ సర్కిల్ కనుక అందులో 0, C సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సి వస్తుందండి. సి వాల్యూ 1, 14/3 వస్తుంది, కానీ సి వాల్యూ 1 తీసుకోకూడదు, ఓన్లీ 14/3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ నాలుగో ప్రాబ్లం, ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఈక్వేషన్ అండ్ సెంటర్ ఏం లేదండి, 3 పాయింట్స్ గుండా పాసే సర్కిల్ కనుక్కోమన్నాడు. ఏంటి ఆ పాయింట్స్ అంటే 3, 4, 3, 2, 1, 4. ఇలాంటి ప్రాబ్లమ్స్ 4 ఉంటాయండి, వాటిలో ఒకటి వచ్చింది. ఐదోది, షో దట్ ద 4 కామన్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ద 2 సర్కిల్స్. అంటే ఈ 2 సర్కిల్స్కి 4 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే C1, C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అని చూపించాలండి. అండ్ అలాగే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెంటర్స్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోవాలి. అంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రెండు కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఇది కూడా సర్కిల్స్లోదేనండి. షో దట్ ద 2 circles x square plus y square minus 6x minus 9y plus 13 is equal to 0, x square plus y square minus 2x minus 16y is equal to 0 touch each other. Also find the point of contact and common tangent at the point of contact. Most important problem. అలాగే find the direct common tangents of the 2 circles. అలాగే find the transverse common tangents of the 2 circles. Find the equation of the circle with radius root 13 and touching the line 2x minus 3y plus 1 is equal to 0 at 1, 1. Prove that the equation of pair of tangents. థీరం అండి, ఇది ఉన్న థీరం, ఏకైక థీరం ఇదే. S1 square equal S into S11. ఈ థీరం ప్రూవ్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, పెరాబోలా. డిరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. జనరల్గా ఇది లేకుండా పేపర్ ఉండదు. నెక్స్ట్ ప్రూవ్ దట్ ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్ ఎట్ x1/1, x2/2, x3/3 on the parabola y square equal 4x is 1/16 into mod of x1 minus x, y1 minus y2 into y1 minus y3 minus y1. అలాగే 1/8 ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ప్రాబ్లం కూడా ఉంటుందండి, అది కూడా చేసుకోవాలండి. ఫైండ్ ద ఫోకస్ వర్టెక్స్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ యాక్సిస్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ద పెరాబోలా y square minus x plus 4y plus 5 is equal to 0. Next, show that the equations of common tangents to the circle and the parabola are y is equal plus or minus x plus 2a. Next, find the equation of the parabola whose axis is parallel to x-axis and passing through 3 points. అలాగే parallel to y-axis and passing through 3 points కూడా సమ్స్ ఉంటాయండి, అది కూడా చూసుకెళ్ళండి. నెక్స్ట్ 21వ క్వశ్చన్, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లమ్స్. ఇంటిగ్రల్ ఆఫ్ 2 cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x into dx. రెండవది ఇంటిగ్రల్ ఆఫ్ 2 sin x plus 3 cos x plus 4 by 3 sin x plus 4 cos x plus 5. మీరు ఇంతకుముందు నా వీడియోస్లో షార్ట్స్లో 2025లో మొన్న ఏపీలో ఇవాళ జరుగుతున్నటువంటి ఏపీ 2B పేపర్ షేర్ చేస్తాను, అది చూడండి. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 plus x into root of 3 plus 2x minus x square into dx. నెక్స్ట్ నాలుగోది ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ 6x plus 5 into root of 6 minus 2x square plus x into dx. ఐదోది ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ x plus 1/x square plus 3x plus 12 into dx. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఇవి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ కాకపోతే రిడక్షన్ ఫార్ములాస్ మీద సమ్స్ అండి. రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ ఆఫ్ sin power nx into dx and hence find integral of sin power 4x. Next, reduction formula for integral of tan power nx and hence find integral of tan power 6x into dx. అలాగే reduction formula for cot x into dx and find cot power 4x into dx. Next, reduction formula for integral of cosecant power nx into dx and find integral of cosecant power 5x into dx.
అలాగే 5లో ఇంటిగ్రల్ ఆఫ్ dx బై 4 cos x ప్లస్ 3 sin x dx. అలాగే ఇంకో ప్రాబ్లం 1/1 ప్లస్ sin x ప్లస్ cos x ఇంటూ dx. అవి కూడా తప్పనిసరిగా చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 డెఫినెట్ ఇంటిగ్రేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. ఫస్ట్ ప్రాబ్లం ఇది లేకుండా జనరల్గా పేపర్ ఉండదు. ఇంటిగ్రల్ 0 to 1 లాగా 1 ప్లస్ x బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx ఈక్వల్ 5/8 into log 2. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to 5/2 x బై sin x ప్లస్ cos x ఇంటూ dx ఈక్వల్ 5/2 రూట్ 2 log రూట్ 2 ప్లస్ 1. మూడోది ఇంటిగ్రల్ 0 to 5/4 sin x ప్లస్ cos x బై 9 ప్లస్ 16 ఇంటూ sin 2x ఇంటూ dx. ఇది 1/20 log 3 ఆన్సర్. నెక్స్ట్ show that integral 0 to 5/2 sin square x by sin x plus cos x into dx is equal to 1/√2 into log root 2 plus 1. Next evaluate integral 0 to 5/4 log of 1 plus tan x into dx. Last question and differential equations. Question number 24. Solve sin inverse of dy by dx is equal to x plus y. Solve 1 plus x square into dy by dx plus y is equal to e power tan inverse x. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. dy by dx is equal to x minus 2y plus 1/2x minus 4y. అలాగే సాల్వ్ dy by dx plus y square plus y plus 1 by x square plus x plus 1 is equal to 0. నెక్స్ట్ ఫైనల్గా ఇది కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. dy by dx plus y tan x is equal to sin x. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ టు బి మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్. మీకు తెలంగాణ స్టూడెంట్స్కి ఈ నెల 22 నుంచి సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్. అంటే సెకండ్ ఇయర్కి అయితే ఇంకా బెటర్మెంట్ ఏముంటుంది ఉండదు కదా. సప్లిమెంటరీకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి బాగా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.